జయప్రదం చేయండి. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించండి. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించండి. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించండి. ఈకో వైజాగ్ని జయప్రదం చేయండి. ఈకో వైజాగ్ని జయప్రదం చేయండి. ఈకో వైజాగ్ని జయప్రదం చేయండి. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించండి. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించండి. ఈకో వైజాగ్ని జయప్రదం చేయండి. ఈకో వైజాగ్ని జయప్రదం చేయండి. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించండి. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించండి. ఈకో వైజాగ్ని జయప్రదం చేయండి. మిద్దె తోటలు పెంచండి. మిద్దె తోటలు పెంచండి. మిద్దె తోటలను పెంచండి. మిద్దె తోటలను పెంచండి. మిద్దె తోటలను పెంచండి. మిద్దె తోటలను పెంచండి. ఈకో వైవిధ్యాన్ని ఈకో వైవిధ్యాన్ని పరిరక్షించండి. ఈకో వైవిధ్యాన్ని జీవ వైవిధ్యాన్ని పరిరక్షించండి. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించండి. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించండి. మిద్దె తోటలను పెంచండి. మిద్దె తోటలను పెంచండి. మిద్దె తోటలను పెంచండి. మిద్దె తోటలను పెంచండి. కన్సర్వ్ బయోడైవర్సిటీ. కన్సర్వ్ బయోడైవర్సిటీ. కన్సర్వ్ బయోడైవర్సిటీ. కన్సర్వ్ బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యాన్ని పెంపొందించండి. జీవ వైవిధ్యాన్ని పెంపొందించండి. జీవ వైవిధ్యాన్ని పెంపొందించండి. ఈకో వైజాగ్ని జయప్రదం చేయండి. ఈకో వైజాగ్ని జయప్రదం చేయండి. ఈకో వైజాగ్ని జయప్రదం చేయండి. మిద్దె తోటలను పెంచండి. మిద్దె తోటలను పెంచండి. మిద్దె తోటలను పెంచండి. మే 22వ తారీఖున బయోడైవర్సిటీ డే జరుగుతుంది. ఎందుకు జరుపుకుంటాము అని అంటే మన చుట్టూ ఉన్న నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మేడ మీద మిద్దె తోటలు అంటే రసాయనాలు ఎరువులు కాకుండా అలాంటివి కాకుండా మొక్కలు ఇంటి కూరగాయలు అవన్నీ పండించుకున్నట్లయితే చాలా వరకు కాపాడుకునే వాళ్ళం అవుతాము. మన నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన తరం వరకు బాగానే ఉన్నట్టు ఇప్పటి వరకు మనం ఉన్నాం కాబట్టి మన భవిష్యత్ తరాలకు కూడా అదే విధంగా ఇంకా బెటర్ గా ఇచ్చినా చాలా బాగుంటుంది. లేదు అని అంటే ఇలా ఉండే వాళ్ళము అనే ఇది తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని అందరం కూడా ఈ ప్లానింగ్ లో ఇవన్నీ ఉండాలని, నేచురల్ రిసోర్స్ ని కాపాడుకోవాలని, రసాయనాలు ఎరువులు కెమికల్స్ లేని పంటలు పండించాలని కోరుకుంటున్నాం. ప్లాన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ 2024 జీవ వైవిధ్య పరిరక్షణకు మనమంతా కృషి చేద్దాం. విశాఖలో అమలవుతున్న ఈకో వైజాగ్ ను మనమంతా జయప్రదం చేద్దాం. మేడ మీద మేమందరం బెండకాయ జామ చెట్టు ఇవన్నీ చూసాము. అలాగే మనం అందరం విశాఖని జయప్రదం చేద్దాం. ఈ మేడ మీద మేమందరం జామకాయ బెండకాయ మిరప చెట్లు ఇవన్నీ చూసాం. అలాగే మనం అందరం మిద్దె తోటల్ని పెంచుదాం. మిద్దె తోటలతో విశాఖం తీర్చిదిద్దుదాం. రసాయన ఎరువులు లేకుండా పంటలు పండించుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. విద్యాన్ని పరిరక్షించండి. బయోడైవర్సిటీని కాపాడండి. సమస్త జీవరాశి జీవించేలా చూడండి. జీవులు జీవిస్తేనే అన్ని జీవులు జీవిస్తేనే మన మనుగడ ఉంటుంది. అందుకే మనం అన్ని జీవులను కాపాడాలి. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి. ఈకో వైజాగ్ ని జయప్రదం చేయండి. జీవ వైవిధ్యాన్ని కాపాడండి. మిద్దె తోటలను పెంచండి. సమస్త జీవరాశులను కాపాడండి. అన్ని జీవులు ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. కష్టం సార్. ఈరోజు మనము ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ ప్లాన్ లోని మనం భాగంగాను ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయుటకై కొంతవరకు మనము బయోడైవర్సిటీ మీద చర్చించటం జరిగింది. అయితే ఈ ప్లాన్ అనే దాన్ని మనము
ఇంప్లిమెంట్ చేయటానికి ప్రణాళికను అమలుపరచుకోవటానికి మనమంతా కలిసి ముందుకే నడవాలని మేము కోరుకుంటున్నాము. అయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ 24ని మనము ముఖ్యంగా 22ని మనం ముఖ్యంగాను ఈ యొక్క బయోడైవర్సిటీ కన్సర్వ్ చేయటంలోని మనము ముందంజ వేయాలని, ఈ యొక్క పక్షులను గాని లేదా చెట్లను గాని లేదంటే మనకున్నటువంటి ఈ యొక్క న్యాచురల్ ఏమైతే ఉన్నాయో రిసోర్సెస్ అన్నిటినీ కూడా పొందుపరచాలని, వాటిని మనము జాగ్రత్త పరచాలని చెప్పి మన ప్రతి కాలేజీలోని స్కూల్స్ లోని కూడా మన విద్యార్థులకి చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ మనము ఈ యొక్క యాక్షన్ ప్లాన్ అని ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ కూడా ముందుకు వచ్చి వారు ఈ యొక్క ఏమైతే యాక్షన్ వారు తీసుకుంటారో ఈ యొక్క బయోడైవర్సిటీ కన్జర్వేషన్ చేయాలని వారు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు నడపాలని మేము కోరుకుంటున్నాము. మే 22వ తేదీ జీవ వైవిధ్య పరిరక్షణ దినోత్సవం అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు. దాన్ని మనం విశాఖలో జయప్రదం చేయాలని కోరుతున్నాము. అలాగే ఎక్కువ వైజాగ్ ను జయప్రదం చేయాలి అని, మిద్దె తోటలు విస్తారంగా పెంచాలి అని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. ఈ క్యాంపెయిన్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. సిఫా ట్రస్ట్, గ్రీన్ క్లైమేట్ టీమ్, గ్రీన్ అంబాసిడర్స్ అంతా కలిపి చేస్తున్న ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం.